ఆంధ్రప్రదేశ్లో పరిపాలనను మరింత పారదర్శకంగా, ఫలితాల ఆధారంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి కొలుసు పార్థసారథి పత్రికా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇకపై ప్రతీ నెలా మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని శాఖల ఆదాయం, వ్యయాలు, పనితీరు, అభివృద్ధి సూచీలు ఈ నివేదికలో సమగ్రంగా పొందుపరుస్తామని చెప్పారు. ఆర్టీజీఎస్లోని రియల్ టైం డేటా, ఏఐ సాంకేతికతను వినియోగించి ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే డేటా డ్రివెన్ గవర్నెన్స్ అమలు చెయ్యాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించినట్లు మంత్రి వివరించారు. అలాగే ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జీరో పెండెన్సీ లక్ష్యంగా పనిచేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని సూచించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ప్రతీ నెలా పనితీరును సమీక్షిస్తూ రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం చేయని ఆలోచించని ఒక కొత్త విధానానికి నాంది పలికిందని చెప్పేసి మనం చేస్తున్నాను. సాధారణంగా మనకు తెలిసింది ఎకనామిక్ రిపోర్ట్స్ అన్నీ కూడా వార్షిక యాన్యువల్ బేసిస్ మీద రిలీజ్ చేయబడతా ఉంటాయి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో పూర్తిగా వారి పర్యవేక్షణలో మంత్లీ ఎకనామికల్ రిపోర్ట్, నెలవారీ ఆర్థిక నివేదిక తయారు చేయాలని, దాంట్లో అన్ని శాఖల పనితీరు, అన్ని శాఖల ద్వారా వచ్చే ఆదాయ వ్యయాలు అన్నీ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ రిపోర్ట్ని తయారు చేసే విధానానికి ఈరోజు ఈ ప్రభుత్వం అంకురార్పణ చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ విధానాన్ని తీసుకురావడానికి మరి ముఖ్యమంత్రి గారు చాలా సమయం వెచ్చించడమే కాకుండా వారికి ఉన్న అనుభవాన్ని రంగరించి ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఒక మంచి డాక్యుమెంట్ని తయారు చేయడానికి రూపకల్పన చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఆ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు చాలా సూచనలు కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరచడం కోసం, సమస్యల్ని పరిష్కరించడం కోసం, పరిపాలనని పరిగెత్తించడం కోసం చాలా సూచనలు కూడా చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఆర్టీజీఎస్లో అందుబాటులో ఉన్న రియల్ టైం సమాచారం వినియోగించుకొని, అదేవిధంగా ఏఐ టూల్స్ను కూడా వాడుకొని డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్, రియల్ టైం ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా, ప్రజలకి మేలు చేకూరే విధంగా మరి పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి, మంత్రులకి సూచనలు చేయటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక విధ్వంసం నుండి ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిపాలనా దక్షత కానివ్వండి, ఆర్థిక క్రమశిక్షణ కానివ్వండి, ఆయనకున్న అపారమైన అనుభవం కానివ్వండి, వారు ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అన్ని రంగాల్లో కూడా పట్టాలెక్కించిన విషయం ప్రజలందరూ కూడా గుర్తించారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించే దిశగా రాష్ట్రంలో 15% గ్రోత్ రేట్, అదేవిధంగా 20-25% రెవెన్యూ పెంచే విధంగా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పనిచేయాలని చెప్పేసి ప్రతి నెల ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ మీద సమీక్ష చేసి ప్రతి నెల కూడా మన టార్గెట్స్ని ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను. వీటి ద్వారా మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించడానికి కానివ్వండి, వ్యవసాయ రంగం అన్ని రంగాల ప్రజలు కూడా మెరుగుపడటం కోసం మరి ఈ సూచనలు చేశారని చెప్పేసి మనం చేస్తాం. దాంట్లో భాగంగా
ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే పీజీఆర్ఎస్లో జీరో పెండెన్సీ అనేది లక్ష్యం కావాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తే వందల రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలు చాలా తగ్గినా కూడా జీరో పెండెన్సీ ఉండాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. గత 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన అవకతవక పరిపాలన కానివ్వండి, కక్షపూరిత పరిపాలన కానివ్వండి, లేతే అధికారుల నిర్లక్ష్యం కానివ్వండి, ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యలతో ప్రజలు చాలా నరకయాతన అనుభవిస్తున్న విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారు ఒకసారి మరి సమావేశం దృష్టికి కూడా తీసుకొచ్చారు, అధికారుల దృష్టికి కూడా, అధికారులు మంత్రుల దృష్టికి కూడా తీసుకొచ్చారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఆ సమస్యల్ని ఏదో ఉద్యోగ బాధ్యతగా కాకుండా మానవత్వంతో ఆలోచించి ప్రతి మనిషి ఎంత నరక యాతన అనుభవిస్తున్నాడో ఆ సమస్య మూలంగా మీరు మానవత్వంతో ఆలోచించి జీరో పెండెన్సీ తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మన స్పష్టమైన మరి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీటిని పరిష్కరించడానికి చాలా ఉన్నాయి. 1880 చట్టం అనో లేకపోతే 1901 చట్టం అనో చెప్పేసి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. అవసరమైతే నిబంధనలు ప్రజల సమస్యల్ని పరిష్కరించడం కోసం అవసరమైతే నిబంధనలు మార్చడం కానీ లేకపోతే చట్టాలని మార్చే విశ్లేషణ కానీ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా ఉన్నతాధికారులు కూడా ప్రతి నెల ఇన్ని రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఇన్ని రోజులు పర్యటించాలి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించిన సమాచారం కూడా ఏఐ టూల్స్ ద్వారా కానీ లేకపోతే వారు అప్లోడ్ చేయడం ద్వారా కానీ మరి ఆర్టీజీఎస్లో సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పారు. దీని మూలంగా ఏమిటంటే 4 గదుల మధ్య కూర్చుని పరిపాలన చేయటం కంటే ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలు నేరుగా తెలుసుకుంటే మీకు కూడా ఆలోచన వస్తుంది. అవసరమైతే మీరు ఏదైతే చట్టాలు లేకపోతే నిబంధనలు మార్చాలనే విశ్లేషణ ఏదో చేస్తున్నారో దానికి మంచి బేస్ మీకు దొరుకుతుందని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ 2 సంవత్సరాల పరిపాలనలో సుపరిపాలన మూలంగా ఎనర్జీ కూడా ఒక్క విద్యుత్ రేటు కూడా పెంచుకోకుండా భవిష్యత్తులో కూడా పెంచము అనే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా మరి ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గ్రోత్ రేట్ కూడా మరి గత 3 సంవత్సరాలు అంటే ఈ ప్రభుత్వం రాకముందు 3-4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రోత్ రేట్ కంటే చాలా దిగువన ఉంటే ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం గ్రోత్ రేట్ కంటే కూడా మనది ఎక్కువగా ఉన్న విషయాన్ని కూడా ఈరోజు ప్రత్యేకంగా సమావేశంలో చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం కొన్ని తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు త్రాగునీటి విషయంలో కానివ్వండి, సాగునీటి విషయంలో కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి, అనేక సమస్యలు అది ప్రభుత్వంకి సంబంధం లేని సమస్యలైనా కూడా బట్ ఆ సమస్యల్ని అధిగమించాల్సిందే. ఏ విధంగా అధిగమించాలని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి. మనం అదేదో వాతావరణ సమస్యల మూలంగా వచ్చినాయని కాకుండా ఆ సమస్యలు కూడా ఏ విధంగా అధిగమించాలని ఆలోచన చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మరి సూచన చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ 3 సంవత్సరాలు కూడా పరిపాలనని పరిగెత్తించడానికి ముఖ్యమంత్రి గారు మరి మంత్రులకి అధికారులకి మార్గనిర్దేశం కూడా చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ఇందాకే టీవీలో ఇక్కడ చూశాను నేను, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాల ఆధారంగా కాకుండా ఏదో మనం అంటూ ఉంటాం, శవాల మీద పేలాలు ఎరుకున్నారనో ఏదో అంటూ ఉంటాం మనం. అదే విధానంలో ఒక సంఘటన జరిగితే సంఘటన విశ్లేషించి
ప్రభుత్వానికి సూచనలు చేయాల్సిన ఒక బాధ్యత కలిగిన మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే తీరు చూస్తుంటే అత్యంత దిగజారుడు విధానంగా కనపడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మత్స్యకారుల గురించి ఈయన మాట్లాడతామంటే అసలు ఈయనకి గతం మర్చిపోతాడేమో అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే తన 5 సంవత్సరాల పరిపాలన గురించి మర్చిపోయి మాట్లాడతారేమో అని చెప్పేసి కూడా అనుమానం వస్తూ ఉంటుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు జియో నెంబర్ 217 ద్వారా దాదాపు 25,000 మత్స్యకార సొసైటీలు రద్దు చేసి వాటిని కార్పొరేట్స్కి అప్పచెప్పి ఆ చెరువుల్ని రిజర్వేషన్ని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ జేబులు నింపుదామని ప్రయత్నం చేసిన విషయాన్ని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. ఆ రోజు మత్స్యకారులందరూ కూడా ఎదురు తిరిగి దాన్ని మళ్ళీ పునఃపరిశీలించే విధంగా ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి వాళ్ళు బెదిరించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారుల గురించి మాట్లాడే హక్కు ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మాట్లాడుతున్నారు అంటే విషయం తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి ఏదైనా సంఘటన జరిగితే ఆయన అధికారులతోనూ లేకపోతే వ్యవస్థలతో కూడా సమాచారం తీసుకునే హక్కు ఉంటుంది. అటువంటి సమాచారం తీసుకుని ఏం జరిగిందని చెప్పేసి విశ్లేషించి దాంట్లో ఏదైనా ప్రభుత్వ తప్పిదో ఉంటే ఎత్తి చూపిస్తే తప్పులేదు. మేము జరిగిన వెంటనే 72 గంటలు పూర్తిగా అవర్లీ ఏం చేసింది కూడా గంటకి ఏం చేసింది కూడా చెప్పాం ప్రెస్కి కూడా. అయినా కూడా ఏదో పట్టించుకోకపోవటం మూలంగా చనిపోయారు, పట్టించుకుంటే బతికేవాళ్ళు అని చనిపోయిన కుటుంబాల్లో ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి ఇది శవాల మీద రాజకీయం కాకపోతే ఏమంటారని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను ఈరోజు ఆయన చెప్తా ఉన్నారు ఏదో ఆయన అధికారంలో ఉన్నప్పుడు తానే మన వీళ్ళకి మత్స్యకారులకి చేశాను ఇప్పుడేం జరగట్లేదని. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మత్స్య భరోసా కింద 10,000 కాడికి 5 సంవత్సరాల్లో 512 కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే దాదాపు 150,000 170,000 మందికో నాకు గుర్తులేదు ఫిగరు 130,000కి ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 500 కోట్ల రూపాయలు ఇచ్చాము. సో మీరు చేసినట్లా మేము చేసినట్లా కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా మత్స్యకారుడు ఏదన్నా దురదృష్టవశాత్తు మరణిస్తే 5 లక్షల నుంచి 10 లక్షల ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తా ఉన్నాం. మీరా మత్స్యకారులకి మేలు చేసింది లేకపోతే కూటమి ప్రభుత్వం చేసిందా ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి విషయాన్ని కూడా అదేవిధంగా ఇంకొక యాక్సిడెంట్ ఓకే చిన్న కుర్రవాడే తప్పులేదు, యాక్సిడెంట్ చేస్తే చిన్న కుర్రోళ్ళకి నేరం కాదని చెప్పేసి ఎక్కడ చట్టం చెప్తుందా? అక్కడ కూడా అప్పుడు కూడా సాయికృష్ణ చేస్తే పసివాడు తప్పులు చేశాడంటున్నారు. అంటే ఆ తప్పులు క్షమించదగ్గవా లేకపోతే చట్టరీత్యా ఇవి శిక్షార్హం కాదా అని చెప్పేసి ఆలోచన చేయకోకుండా ఏది పడితే అది మాట్లాడుతాం. ఒక ముఖ్యమంత్రిగా ఉండి అసలు ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నా కూడా అర్థం కాకుండా అని చెప్పేసి మనం చేస్తాం. ఓకే చేశాడు, చట్టం తను చేసుకుంటుంది. మరి ఎందుకు అతను తప్పించడానికి ప్రయత్నం చేశారు? ఓకే యాక్సిడెంట్ జరిగింది తప్పులేదు, అయినా యాక్సిడెంట్ మీరైనా చేస్తారో నేనైనా చేస్తాను అనుకోకుండా జరుగుతుంది. జరిగినప్పుడు స్వచ్ఛందంగా మరి పోలీస్ స్టేషన్ చెప్తూ ఇట్లా తప్పు జరిగిందనో లేదు, కానీ మనిషినే తప్పించేస్తాను ప్రయత్నం చేస్తానంటే ఆ ఆలోచన విధానాన్ని గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటి విధానాల్ని క్రిమినలైజేషన్ని క్రిమినల్స్ని లేకపోతే అంటే సరే పసివాడిని నేను క్రిమినల్గా అంటానికి నేను ప్రయత్నం చేయను, కానీ అది అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది అంటే ఆయన విధానం గురించి ఆలోచన గురించి కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ఇక్కడంటే 18 సంవత్సరాల కుర్రాడు యాక్సిడెంట్ చేశారు కాబట్టి చట్టపరంగా ఏదైతే ఉంటుందో అది చర్య తీసుకుంటారు. కానీ తను తప్పించడానికి తన బదులు ఇంకొకరిని పెట్టడానికి ప్రయత్నం చేసిన తన తండ్రి గురించి ఆలోచించాల్సిందే ప్రజలు కూడా, ఇది కరెక్టా కాదా అనేది. ఇంకోటి సాయికృష్ణ మరణంలో అతన్ని కూడా పసివాడిగా పరిగణించి పసివాళ్ళు తప్పులు చేస్తారు, క్షమించాలి. ఏం తప్పులు ఉండేవి? ఎన్ని మర్డర్సు, ఆ చిన్న ముక్కు పసలాని పాపల్ని ఏ విధంగా చేర్చారు, అవి కూడా క్షమించాలని అంటారా? సో ఈ విధంగా క్రిమినల్స్ని ప్రోత్సహించే విధంగా గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించే విధంగా
ఆయన మాట్లాడుతున్న తీరు ఈ రాష్ట్రానికి గొడ్డలి పెట్టని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా శాంతి కాముకులు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.